శ్రీవాణి మేడం ఉన్నారు. మరి శ్రీవాణి మేడం కూడా ఈరోజు తను టార్గెట్ విన్ అయ్యి సో హస్బెండ్ని కూడా తీసుకొస్తున్నారనమాట. మరి చూడొచ్చు నిజంగానే. సో ఒక 10th క్లాస్ చదివిన అమ్మాయి మరి బయట ఎక్కడ కూడా జాబ్ చేస్తే కూడా ఇటువంటి ఇది అనేది రాదు, అటువంటి లైఫ్ రాదు. బట్ ఈరోజు ఫ్లైట్ ఎక్కబోతున్నారనమాట. సో చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ ట్రిప్పే అవ్వాలి, నెక్స్ట్ మళ్ళీ రావాలన్నమాట. చెప్పండి. ఖచ్చితంగా మేడం. జై హో సేఫ్ షాప్ అనమాట. ఎందుకంటే నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు సేఫ్ షాప్కి. ఎందుకంటే నేనైతే అసలు కళ నిజం అనేసి ఇప్పటికి కూడా నాకు అసలు కలగానే ఉందనమాట. నేను ఫ్లైట్ ఎక్కుతాను అనుకోలేదనమాట. కానీ నేను ఒక్కటే ఎక్కుతానేమో అనేసి కొంచెం డ్రీమ్ పెట్టుకొని ఉన్నాను. కానీ లేదు, ఈరోజు మా ఆయన నేను ఫ్లైట్ ఎక్కుతున్నామంటే నాకు ఎప్పుడో నుండి డ్రీమ్ అనమాట. ఎప్పుడైనా కానీ మా ఆయనతోనే ఫ్లైట్ ఎక్కాలనేసి నేను అనుకునేదాన్ని. కానీ అదైతే మామూలుగా రియల్ లైఫ్లో అయితే నా కోరిక, నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదన్నమాట. సేఫ్ షాప్లోకి వచ్చినాక నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయ్యిందనమాట. ఏమంటే ఒకసారి బేబీ మేడం చెప్పింది, ఖచ్చితంగా డ్రీమ్ పెట్టుకుంటే ఫుల్ఫిల్ అవుతుంది అనేసి. లాస్ట్ ఇయర్ బర్త్డేకి నేను మా ఆయనకి చెప్తున్నాను అనమాట, ఖచ్చితంగా నేను ఈ ఇయర్ బర్త్డేకి అంతా నేను ఫ్లైట్ ఎక్కిస్తానేసి మాట తీసుకున్నాను, కమిట్మెంట్ ఇచ్చానమాట. ఖచ్చితంగా అలాగే ట్రిప్ విన్ అయ్యేసి ఈరోజు నేను మా ఆయన ఇద్దరు బ్యాంకాక్ వెళ్తున్నాం అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను ఒకటే వెళ్తున్నాను, నేను మా ఆయన వెళ్తున్నాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నా టీం నుంచి ఒక 10 మెంబర్స్కి అయితే నేను విన్ చేయించి ఖచ్చితంగా బ్యాంకాక్ ట్రిప్ అనేది, బ్యాంకాకే కాదు నా ఇది డ్రీమ్ వచ్చేసి లండన్ అనమాట. ప్రతి ఒక్క డౌన్లోని 10 మెంబర్స్ని నేను లండన్ డ్రీమ్ పెట్టుకున్నాను అనమాట. ఖచ్చితంగా అనమాట లండన్ విన్ చేపిస్తాను. అలాగే నాకు చూడండి బేబీ మేడము నరేష్ మావూజీ గైడ్లైన్స్ అనమాట. ఈరోజు బేబీ మేడం లేదు అంటే నేనైతే అసలు షాప్లోకి జాయిన్ అయిన వాళ్ళని కాదనమాట. ఈ మేడం బ్లెస్సింగ్స్, తర్వాత వచ్చేసి నరేష్ గురూజీ మేడం, బ్లెస్సింగ్స్ ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ కూడా ఇలాగే ట్రిప్స్ కలిసి ఇలానే వస్తూ ఉండాలి. ఓకేనా? టీమ్ని కూడా తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం కోసం బిగ్ క్లాస్. అండ్ నెక్స్ట్ అలాగే మన మధ్యలో మరి సాంబశివ సార్ ఉన్నారు. మరి సార్ ఫీలింగ్ కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే మీకు ఇది ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళారు కానీ బట్ ఫారిన్కి వెళ్ళలే, బట్ ఇప్పుడు ఈరోజు ఫారిన్కి వస్తున్నారు. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అది మీరు ఎన్ని సంవత్సరాలు కంపెనీలో జాబ్ చేసినా మీకు అవకాశం రాలేదు ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి. బట్ సేఫ్ షాప్లో జస్ట్ ఒక 3-4 ఇయర్స్ అవ్వగానే ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. బట్ ఎలా అనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసింది నేను ఒక 15 ఇయర్స్ నుంచి జాబ్ అయితే చేస్తున్నాను. ఆ జాబ్లో వచ్చేసింది ఇలాంటి అవకాశం అయితే నాకు ఎప్పుడు రాలేదన్నమాట. ఇక్కడ వచ్చేసింది ఈ షేప్ షాప్ అవకాశం బేబీ మేడం ద్వారా వచ్చింది. తీసుకున్న తర్వాత ఎన్నో రికగ్నిషన్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ ఫస్ట్ టైం నేను టార్గెట్ విన్ అయ్యి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనేది ఎక్కుతున్నాను అనమాట. ఇది ఎక్కడం అంటే నేను ఒక్కడే ఎక్కుతున్నాను ఇప్పుడు ప్రజెంట్. నాతో పాటు ఎంతోమంది నా డౌన్లైన్స్ కూడా తీసుకొని వచ్చి మంచిగా ఇలాంటి ఎంజాయ్మెంట్ని అందరికీ ఇవ్వాలనేసి, అట్లాగే నా ఫ్యామిలీకి కూడా ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను. ప్లస్ వచ్చేసింది ఫస్ట్ టైం అనమాట ఇంత ఇంటర్నేషనల్ ఫ్లైట్కి రావడము, ఇలాంటి ఎంజాయ్మెంట్స్ చూడడము, ఇలాంటి ట్రిప్స్ అనేది ప్రతి ఒక్క ట్రిప్లోనూ మేము ఉండాలనేసి కోరుకుంటున్నాను. ప్లస్ వచ్చేసింది ఎవరికైనా ఒకటే అనమాట, ప్రతి ఒక్కరు మనం చేసుకుంటూ ముందుకు వెళ్తామంటే ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఎప్పుడైతే చేసుకోకుండా ఇది అయిపోతామంటే ఇక్కడే ఉండిపోతాము. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ట్రిప్లోనూ ఉండే విధంగా చూసుకుంటూ ముందుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. సో నెక్స్ట్ ఎప్పుడు జరిగినా కూడా ఖచ్చితంగా ప్రతి ట్రిప్లో కూడా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ ట్రిప్పే అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ట్రిప్ ఒకటే కాదు మేడం, ఎన్నో ట్రిప్ అవుతాయి. ఓకే, గ్రేట్, సూపర్. సో ఆల్ ద బెస్ట్. సో ఇదండి మరి ఈరోజు ఫారెన్ ట్రిప్కి వస్తున్న వాళ్ళ ఫీలింగ్. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ బెంగళూరు నుంచి 2 మెంబర్స్ అనమాట. సో వాళ్ళ ఫీలింగ్ అనేది మళ్ళీ చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందితో ఫారెన్ ట్రిప్ రావాలనేసి నేనైతే డ్రీమ్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఒక ఫ్లైట్ మొత్తం నా టీమే ఉండాలి, అలాంటి డ్రీమ్ ఉందన్నమాట నాకు. ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటుంది. నేను యూనివర్స్కి చెప్పేస్తున్నాను, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై.